ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిప్పులు చెరిగారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఎంపీ దొరకటం అత్యంత సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎంపీ ఇక్కడ కొకైన్తో విందులు చిందులు వేయటం ఏ రకమైన బాధ్యత రాహిత్యం అని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఎంపీ పుట్టా మహేష్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండొద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఆ ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది.